హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చిన్ని లక్ష్మి. ఈరోజు చక్రాల గురించి చెప్పుకున్నాము. డైలీ ఒక్కొక్క చక్రం గురించి మెడిటేషన్ చేద్దాము. మనకి తెలుసు చక్రాలు ఎన్ని ఉన్నాయి అనేసి. చక్రాలు చాలా ఉన్నాయి, కానీ మనకి 7 మటుకు ప్రధానంగా చెప్పుకున్నాము. సో ఫస్ట్ వచ్చేసి సహస్రార చక్రం ఇక్కడ ఉంటుంది, తలపైన ఉంటుంది. సెకండ్ ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది, ఐబ్రోస్ మధ్యలో. విశుద్ధి చక్రము గొంతులో ఉంటుంది. అనాహత చక్రము హార్ట్లో ఉంటుంది. బొడ్డు పైన మణిపూర్వక చక్రం ఉంటుంది. బొడ్డు కింద 2 అంగుళాల కింద స్వాధిష్టానం ఉంటుంది. సో వీపు వెనకాల బోన్ది లాస్ట్ టోన్ ఇది వస్తుంది కదా, అక్కడ మూలాధారం ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ మన చక్రాలు అన్నమాట. ఫస్ట్ కింద నుంచి మూలాధార చక్రాన్ని ఎలా యాక్టివ్ చేయాలి, వీటి వల్ల వచ్చే ప్రమాదాలు ఏవి. ఫస్ట్ కింద మూలాధార చక్రం ఉంటుంది కాబట్టి అక్కడే మన కుండలిని శక్తి కూడా ఉంటుంది. ఆ కుండలిని శక్తి అంటే కింద ఏముంటుందంటే శివుడిది విగ్రహం ఒకటి ఉంటుంది. తర్వాత దానికి చుట్టుకొని నాగపాము అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఏనుగు కూడా ఉంటుంది, వైట్ కలర్. అది 7 ధాతువులతో 7 ట్రంక్స్తో ఉంటుంది అనమాట. అవి మన యొక్క ధాతువులుగా చెప్తారు. సో కింద అది మూలాధార చక్రం. దీన్ని మనం లమ్ అనే దానితో యాక్టివేషన్ చేయొచ్చు. ఇక్కడ 4 పద్మాలు, 4 రెక్కలు ఉంటాయి. పుష్పం ఉంటుంది, 4 రెక్కలు ఉంటాయి అన్నమాట. దీన్ని మనం లమ్ అనే శబ్దంతో యాక్టివేషన్ చేసుకుంటాము. ఇంకా రెడ్ కలరు ప్యాంటీస్ వేసుకోవడం ద్వారా, రెడ్ కలర్ ఆసనము పరుచుకోవడం ద్వారా కూడా దీన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. కానీ యాక్టివేషన్లో లేకపోతే మనకి ఏం జరుగుతుందంటే మనకి కిందకి సంబంధించిన నొప్పులన్నీ వస్తాయి. కింద ఏమేం పార్ట్స్ ఉన్నాయో, కాళ్ళు, యాంకలు, మొనకాలు, ఇవన్నీ అక్కడంతా నొప్పులు వస్తాయి అన్నమాట. సో అప్పుడు మనకి అక్కడ నుంచి మనకు ఎనర్జీలు లేవు అనేది అర్థమవుతుంది అనమాట. సో మన మూలాధార చక్రం స్టాప్ అంటే స్టాప్ అయింది, అది పని చేయడం లేదని కాదు, స్లోగా ఉంటుందన్నమాట మూమెంట్స్. సో వాటిని మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే మన పెయిన్స్ చూడండి తగ్గిపోతాయి. 50-70% అంతా తగ్గిపోతుంది అనమాట. సో ఈ మెడిటేషన్ అనేదే కాదు, నేను నా ఛానల్లో ఎన్నోటి చెప్పినాను, ఏంజెల్స్ నంబర్స్ చెప్పినాను, వాటిని ఎలా ఇది చేసుకోవాలని చెప్పినాను. సో వాటిని రాసుకోవడం ద్వారా మనం ఇంకా కొంచెం ఫలితాన్ని పొందవచ్చు. మనం గంటలు మనం మెడిటేషన్ చేయలేం. ఒక 10 minutes 20 minutes అయితే ఎవరైనా చేయగలుగుతారు. అది కూడా కొంతమంది కష్టం. కానీ మెడిటేషన్ చేస్తూ కొంచెం మెడిటేషన్ చేస్తే వీటిని కూడా మనం రాసుకోవడం ద్వారా కూడా, ఇంకా కొన్ని హీలింగ్ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఏం జరుగుతుంది, మనము ఫుల్గా ఇదైపోయిస్తాం అన్నమాట, బాగా అయిపోయేస్తాము. నొప్పులన్నిటికీ ఉపశమనం చిక్కుతుంది. యంత్రాలు చెప్పినాను, యంత్రాలు రాసుకోవాలని చెప్పినాను, స్విచ్ వర్డ్స్ చెప్పినాను, మూలాధారం ఎన్నోటి ఉన్నాయి వీడియోస్, అది కూడా చెప్పినాను. సో ఇప్పుడు ఇంకొకటి, ఈ సంవత్సరంలో ఇంకొకలాగా ఇది చేద్దామంట. ఇప్పుడు లమ్ అనేది మనము ప్రొనౌన్స్ చేసి అక్కడ శక్తిని పెట్టుకుందాం. ఇది ఒక స్మాల్ మెడిటేషనే. ఓకే, లెట్ us స్టార్ట్. మెడిటేషన్ ఎలా చేయాలో అందరికీ తెలుసు. కూర్చునేసేయండి సుఖాసనంలో. మీ దృష్టిని అంతా అక్కడనే పెట్టండి. మూలాధార చక్రము యానస్ ఉంటుంది కదా, అక్కడ ఆడు ఉంటుంది చక్రము, అక్కడనే పెట్టండి ధ్యాస అంతా. అక్కడంతా రెడ్ కలర్లో ఊహించుకోవడము. లమ్ 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 లమ్
లం 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 లం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాము. మనం ఎప్పుడన్నా బాత్రూమ్కి వెళ్ళాలంటే మార్కెట్లో ఉంటాం, వెళ్ళాలంటే మనకి వెళ్ళడానికి కాదు. సో అప్పుడు మనం అక్కడ యానస్ని అట్లా పట్టుకుంటాం కదా. సో ఇప్పుడు అలా ఊపిరి పీల్చినప్పుడు పట్టుకోవడము, మళ్ళీ లమ్ అనేటప్పుడు వదిలేయడం అనమాట. నిదానంగా చేయండి, వస్తుంది. బాత్రూమ్ వెళ్ళకుండా పట్టుకుంటాం కదా, అలా పట్టుకోవాలన్నమాట కింద. సో మనకి పైనుంచి వచ్చే ఎనర్జీలు ఎక్కడికి వెళ్ళవన్నమాట. ఓ లం లం. బ్రీత్ ఇన్, హోల్డ్, లం. బ్రీత్ అవుట్, ఇచ్చిపెట్టేయడమే. అక్కడ పట్టుకున్నాం కదా, దానిని వదిలేయడం అనమాట. సో అలానే పట్టుకొని చేసేక అవుతుందంటే అలానే పట్టుకోవచ్చు అనమాట. అక్కడ టైట్గా పట్టుకోవాలన్నమాట. బ్రీత్ ఇన్, లం. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, లం. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, లం. బ్రీత్ అవుట్. లమ్ అనేటప్పుడే వదిలేసేయాలన్నమాట. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, లం. లం లం లం. ఎనర్జీలు ఎక్కడికి వెళ్ళవన్నమాట, అక్కడ మూలాధార చక్రంలోనే స్థాపితమైపోతాయి. సో ఇలా మనము టైట్ చేసుకోవాలన్నమాట. లం లం లం. స్టార్టింగ్ కొంచెం కష్టం, చేస్తూ ఉంటే అంతా అలవాటు అయిపోతుంది. బ్రీత్ ఇన్, హోల్డ్, లం. వదిలేయడం, లం 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 లం. ఒక్కసారి తీసుకొని హోల్డ్ చేసినప్పుడు ఒక 3 times చెప్పచ్చు అన్నమాట. లం 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 లం. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. Breathe in, breathe out. Open your eyes with a smile. సో ఇలా చేస్తే బాగుంటుంది. సో మనం అక్కడ యానస్ని మనం టైట్గా పట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనం బాత్రూమ్కి వెళ్ళాలంటే మార్కెట్లో ఎక్కడైనా వెళ్ళలేము కదా. సో అప్పుడు మనం కొంచెం టైట్ చేసుకొని పట్టుకుంటాం కదా ఇంటికి వచ్చేంత వరకు. సో అలా అనేకుండా ఇక్కడ ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి సెల్స్ రీకలెక్ట్ అవుతాయి అన్నమాట. అవి బాగలేకుంటే అవి కొంచెం శుద్ధి జరిగి ఇంకా బాగా అవుతాయి. స్టెమ్ సెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట, కొత్త వస్తాయి. సో మనకు ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి అన్నమాట వీటిని ఇలా దాన్ని యానస్ని పట్టుకొని చేయడం ద్వారా. ఓకే, కుంభక్క అని అంటారు అనమాట దీన్ని. ఇంకా వేరే ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. ఇది ఒకటి దీంట్లో మనం చేసిన ఎనర్జీలు బయటకు వెళ్ళకుండా ఇక్కడనే మనం స్టాప్ చేసుకొని మన ఎనర్జీని అంతా మనలోనే పెట్టుకోవడం అనమాట.
సో అర్థమైనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.